ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంత స్పెషలో మరోసారి బహిర్గతమైంది. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ను అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు మోదీ. వేదికపై అందరికీ నమస్కారం పెడుతూ వచ్చిన మోదీ పవన్ దగ్గరకు రాగానే ఆగిపోయారు. పవన్ చేయి పట్టుకుని మాట్లాడారు. పవన్ ను ఉద్దేశించి మోదీ జోకులు వేశారు. పవన్ భుజం తడుతూ దాదాపు 30 సెకన్ల పాటు అక్కడే ఆగిపోయారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్ శివ. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార భాగంగా ఒక ఆసక్తికర ఘటన జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ప్రధానమంత్రి మోడీ స్టేజీ పై ఉన్నటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చినటువంటి అతిరథ మహారథులను చూస్తూ ఒకరితో పలకరిస్తూ అభివాదం చేస్తూ ముందుకెళ్తున్నాడు. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూస్తూ అతనితో కాసేపు సరదాగా ముచ్చటించాడు. ఇప్పుడు ఈ మొత్తం కూడా ఆ దృశ్యం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ జరుగుతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ అంటే ఇటు బీజేపీ కావచ్చు, ప్రధానంగా నరేంద్ర మోడీకి అది ప్రత్యేకమైన పవన్ పైన అభిమానం ఉంది. మొన్నటి ఎన్నికల నుంచి ఇప్పటి వరకు చూస్తూ వస్తున్నాము. పవన్ కళ్యాణ్ సంబంధించి మోడీ అదే విధంగా అమిత్ షా కూడా ప్రతి సందర్భం చిక్కినప్పుడల్లా అతనితో ప్రత్యేకంగా ఉంటూ కొద్దిగా మీటింగ్ సమయంలో కావచ్చు అతనితో పవన్ తో ఉన్నటువంటి అనుబంధాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు ఆ స్టేజీ పైన ప్రమాణ స్వీకార స్టేజీ పైన ఉన్నటువంటి అందరికీ నేతలకు అభివాదం చేస్తూ వస్తున్న మోడీ పవన్ దగ్గరకు వచ్చి మాత్రం కాసేపు సరదాగా ముచ్చటించారు. అదే క్రమంలో అక్కడ యోగక్షేమాలు తెలుసుకున్నాడు. అక్కడ పవన్ కళ్యాణ్ కూడా అప్పటికి అంటే దీక్ష సంబంధించిన డ్రెస్ లో ఉన్నట్టుగా అంటే ఒక వేషధారతో ఉన్నాడు. ఆ సందర్భంలో కొంత నవ్వుతూ సరదాగా ముచ్చటించారు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ వెనుకలు ఉన్నటువంటి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కూడా పవన్ గురించి అక్కడ చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. సో మోడీ పవన్ సంబంధించిన ఉన్నటువంటి మధ్య అనుబంధం మరోసారి ఇప్పుడు పెద్ద ఎత్తున ఇటు జన సైనికులు కావచ్చు, అదేవిధంగా ఏపీ వ్యాప్తంగా చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. పవన్ అభిమానులు ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ అంటే మోడీకి ప్రత్యేక అభిమానం ఉంది. అదే విధంగా ప్రతి సందర్భం వచ్చినప్పుడల్లా దాన్ని మోడీ చూపిస్తూ ఉన్నారు అని చెప్పేసి కొంత జనసైకులు మాట్లాడుకుంటున్నారు. అయితే ఇదే సంబంధించి పవన్ కి సంబంధించి అదేవిధంగా మోడీకి సంబంధించిన అనుబంధం ఏపీకి కూడా అభివృద్ధికి బాటలు పడాలి. ప్రతి సందర్భంలో ఇప్పటికే సంబంధించి ఏపీకి సంబంధించి అనేక మంది నిధులు కావచ్చు, అదేవిధంగా కొన్ని ప్యాకేజీ విషయంలో పవన్ కళ్యాణ్ ఇప్పటికే మోడీతో సంప్రదింపులు జరుపుతున్నాడు. దానికి సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వం కూడా పవన్ విజ్ఞప్తిని అనుసరిస్తూ ఇప్పటికీ కొంత సహాయం చేస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా ఇక్కడ చాలా ఏపీకి చేయాల్సి ఉంది. సో ఏపీకి సంబంధించిన చాలా అంశాల పట్ల కొంత సానుకూలంగా ఉండడానికి కొంత పవన్ కారణమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. పవన్ తో మోడీకి ఉన్నటువంటి ర్యాపో కారణంగా కొంత సంబంధించి ఏపీకి సంబంధించిన నిధులకు సంబంధించి కొంత ఎత్తున రిక్వెస్ట్ చేయడం, అదే విధంగా మోడీ కూడా సానుకూలంగా స్పందించి ఇప్పటికీ కొంత ఏపీకి అభివృద్ధి కార్యక్రమాలకు దోహదపడుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు జరిగిన సంఘటన మాత్రం పెద్ద ఎత్తున ఇటు జన సైనికులు కావచ్చు, ఏపీ పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం కొంత సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే అంత మందిలో ఉన్నప్పటికీ ఎప్పటికైనా మా పవర్ స్టార్ అదేవిధంగా ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు వెరీ వెరీ స్పెషలే. అదే మోడీకి సంబంధించి తెలిసిపోతుంది. గతంలో ఎన్నికల సమయంలో కూడా ఈ రోజు కూటమి ఏర్పాటుకు ప్రధాన కారకుడైనటువంటి పవన్ కళ్యాణ్ అని చెప్తా వస్తున్నారు. ఎందుకంటే కూటమిలో టీడీపీని కలుపుకోవడం పోవడంలో పవన్ చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపించాడు. మోడీతో అదేవిధంగా అమిత్ షాతో కూడా కొంత చర్చలు జరిపి ఆ టీడీపీ అదే మొత్తం కూటమిని బలోపేతం చేయడానికి కొంత ప్రధాన కారణంగా చెప్పుతూ వస్తున్నారు. సో పవన్ కు చాలా ప్రియారిటీ ఇస్తున్నారు మోడీ అదేవిధంగా అమిత్ షా. సో ఈ సందర్భంగా మరోసారి ఆ పవన్ కి ఇచ్చే ఒక ప్రత్యేక సంబంధించి ఈ రోజు ఈ దృశ్యానికి సంబంధించి సోషల్ మీడియా పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది శివ. అయితే రాధాకృష్ణ, రాష్ట్రానికి వచ్చినప్పుడు కొంత ప్రాధాన్యత ఇవ్వడం వేరు, కాకపోతే ఇంతమంది జాతీయ నేతల ముందు పవన్ ని కొంత ప్రత్యేకంగా ట్రీట్ చేయడం ఏమనుకోవాలి? పవన్ తో ముందస్తు ప్రణాళిక ఏ రకంగా ఉందనుకోవాలి భారతీయ జనతా పార్టీది? అంటే ఇప్పటికే పవన్ సనాతన ధర్మం పేరుతో మొత్తంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కొంత గ్రిప్ సాధించే ప్రయత్నం చేస్తున్నాడు. మొన్న తమిళనాడు కావచ్చు, అదేవిధంగా తమిళనాడులో కూడా చాలా కీలకంగా పర్యటనలు చేస్తూ వస్తున్నాడు. అదేవిధంగా మొత్తంగా కూడా సనాతన ధర్మానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ మోడీ దృష్టిలో కావచ్చు, అదేవిధంగా బీజేపీ పెద్దల దృష్టిలో పడ్డారని చెప్పవచ్చు. అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ అనేవారు భవిష్యత్తులో సౌత్ ఇండియాకి సంబంధించి దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి ఒక మంచి రాజకీయంగా కొంత బలోపేతం కావడానికి
ఒక మార్గంగా బీజేపీ భావిస్తుంది. సో అందుకోసమనే పవన్ కు సంబంధించి ఇప్పటికే మోడీ అదేవిధంగా బీజేపీ అంటే కొంత సిద్ధాంత పరంగా బీజేపీతో సానుకూలంగా ఉండడం, అదేవిధంగా మోడీ అంటే మొదటి నుంచి కూడా కొంత ప్రత్యేక అభిమానం పవన్ కళ్యాణ్ కలిగి ఉండడం వల్ల ఈ ఇద్దరి మధ్య సంబంధించి భవిష్యత్తులో రాజకీయంగా కూడా ఈ ఇద్దరి బంధాన్ని మరింత పటిష్టం చేసిందని చెప్పవచ్చు. ఈ భవిష్యత్తు ప్రణాళికలో భాగంగా పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి బీజేపీ తరఫున ఒక పవర్ఫుల్ పొలిటికల్ వెపన్ లాగా బీజేపీ భావిస్తుంది. సో ఆ సందర్భంగా అవకాశం వచ్చినప్పుడల్లా పవన్ ప్రత్యేకత చాటుతూ పవన్ కు ఉన్నటువంటి సెలబ్రిటీతోనే అదేవిధంగా పవన్ కున్న గొప్పతనాన్ని చాటుతూ మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు వస్తున్నారు. మొన్న గతంలో కూడా కొంత ప్రతి సందర్భంలో కూడా ఏపీలో కూడా సభలు జరిగిన సందర్భంలో పవన్ కళ్యాణ్ కి సంబంధించి స్పెషల్ గా కొంత రిసీవ్ చేసుకోవడం కావచ్చు. అదే విధంగా గతంలో కూడా కొద్ది రోజుల క్రితం విశాఖలో జరిగిన ఘటనలో ఆ ఏపీకి సంబంధించి పర్యటనకు వచ్చినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఇదే రకంగా పవన్ కు కొంత ప్రత్యేకంగా రిసీవ్ చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఒక ప్రోగ్రామ్ కు వెళ్ళిన సందర్భంలో అక్కడ కేవలం సీఎం కు హోమ్ మినిస్టర్ కు సంబంధించి కొంత చైర్లు ఉంటే పక్కన స్పెషల్ గా మరొక ప్రత్యేకంగా ఒక కుర్చీ తెప్పించి అమిత్ షా పక్కన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టారు. అంటే పవన్ కళ్యాణ్ కు బీజేపీ అత్యంత స్పెషల్ గా చాలా ప్రత్యేకంగా చూస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా చాలా పొలిటికల్ గా అతను క్రియాశీలకంగా ఉంటాడు. అదే సందర్భంలో పవన్ పాత్ర ఎప్పటికీ మాకు కీలకము. ఎందుకంటే మొన్నటి ఏపీలో అదేవిధంగా కేంద్రంలో అధికారంలో రావడానికి మాకు పవన్ చాలా సహకరించాడు. సో పవన్ సేవలు మాకు భవిష్యత్తులో కూడా అవసరం ఉంటాయి. సో పవన్ మా దృష్టిలో ఒక పొలిటికల్ గా మంచి కీలకమైన స్థానంలో ఉంటాడు. భవిష్యత్తులో కూడా అతనికి వెనుక మాకు వెన్నుదన్న ఉంటుంది. ఇద్దరం కూడా రెండు పార్టీలు జనసేన కావచ్చు, అదేవిధంగా బీజేపీ ఇక భవిష్యత్తులో కలిసి చాలా సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పొలిటికల్ గా రాజకీయంగా ప్రయాణం చేసే అవకాశం ఉంది. కాబట్టి పవన్ ను వీలైనంత ఎక్కువ వరకు తమ ప్రత్యేకంగా చూస్తూ పవన్ కు సంబంధించి రాజకీయంగా తమ పవన్ సేవలు వాడుకునే ఉద్దేశంలో బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఓకే, థ్యాంక్ యూ.